కవితకి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి కవితకి బిగ్ షాక్ ఇచ్చారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ, మహబూబ్ నగర్లోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులుంటే ఆ 10 వార్డులో 8 వార్డులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందింది. సో వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 8 వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, 2 కాంగ్రెస్ గెలుపొందింది. సో పక్కా మ్యాజిక్ ఫిగర్ దాటేసింది కాబట్టి ఆ మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంటోంది అనేటువంటి వార్త మనం విన్నాం. కానీ 24 గంటలు గడవక మునిపే ఆ 8 మంది కౌన్సిలర్ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో చేర్చేసుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి, కవిత, జాగృతికి రెండింటికి షాక్ ఇచ్చి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిన్నటి వరకు అంటే నేను ఫలితాలు వెళ్లైనప్పటి నుండి ఈ రోజు ఈ సమయం వరకు కూడా మీరు చూస్తున్నారు విజువల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కండువా కప్పుకున్న కవితకు సంబంధించిన విజువల్ చూస్తున్నాం. పెద్ద ఎత్తున జాగృతి సోషల్ మొత్తం కూడా హోరెత్తించింది. కవిత పార్టీ పెట్టక మునిపే మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. అలాంటిది పార్టీ పెడితే ఏంటో ఆలోచించండి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. కానీ వాస్తవానికి వారంతా కూడా వడ్డేపల్లికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచిన అభ్యర్థులంతా కూడా వాళ్ళు డైరెక్ట్గా మాకు కవితకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు తీసుకున్నాము, పోటీ చేసాము, గెలిచాము, అంతేగాని మాకు కవితకి ఏమాత్రం సంబంధం లేదు, మా కోసం ప్రచారం చేసిందా, మాకు తోడ్పాటు అందించిందా, మాకు సహాయం చేసిందా అని కూడా క్వశ్చన్ చేశారు. సో మరి కాసేపట్లోనే వాళ్ళ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున వ్యూహం రచించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలోచనతో భాగంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయంలో భాగంగా ఇప్పుడు 8 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా క్లీన్ స్వీప్, అంటే 2 ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మరో 8 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు చేరితే 10కి 10 కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అవుతుంది.